పేరు మస్తానా. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా? చేస్తున్నారు. పథకాలన్నీ అందుతున్నాయా? ఏ ఏ పథకాలు అందుతున్నాయి? మనకేం తెలుసులేదు. అంటే వర్తిచ్చేయన్నీ వస్తున్నాయా లేదా మీకు? వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? జరుగుతున్నాయి చూద్దాం. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమిది చూస్తున్నారు, రెండింటికి తేడా ఏముందంటారు? బస్సు మనోహర. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు, బాగా. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు అంటారా? కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. అంటే పథకాలన్నీ అందుతున్నాయా లేదా అంటే? అన్నీ అందట్లా. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టారు, దీని గురించి మీరేమంటారు? అనవసరం, వాల్యుబుల్ కాదు, అంత వాల్యుబుల్ కాదు. అంటే ఇలా పెట్టడం అంటే ఉద్యోగస్తులకి పిల్లలకి పెడితే బాగుండేది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో 87,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు, దీని గురించి మీరేమంటారు? ఎక్కడ? వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి పెట్టబోతున్నారు, దాని గురించి నాకు ఐడియా లేదమ్మా. అంటే అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు? మంచి చంద్రబాబు గారికి విజనరీ కదా, ఆయన చూసే పెడతారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మహిళలకి ఏ విధంగా ఉందంటారు? భద్రత విషయంలో కానీ పనుల విషయంలో కానీ ఎలా జరుగుతున్నాయి అంటారు? పర్లేదు. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? నథింగ్ అమ్మా, నాకు ఐడియా లేదు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఏం పెద్దగా ఏం స్పందించట్లే, ఏం జరిగినా ఏం స్పందించట్లేదు ఆయన, ఎక్కడ ఏం జరిగినా స్పందించట్లే. అంటే కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? సామాన్యులకు జరగట్లా, సామాన్యులకు జరగట్లే. ఓవరాల్గా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు ఒక మాటలో? యావరేజ్గా ఉంది. ఓకే మేడం. శివరాణి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? మరి డోకరా వాళ్ళకి పావలా వడ్డీలు వేయట్లేదు, ఆడబెట్టినది వేయట్లేదు, ఏమి ఇంకా పథకాలు ఆడపిల్లలకి ఏమొస్తున్నాయి అమ్మా, ఇంకేమి రావట్లేదు. అమ్మఒడి వేసాడు, అవి అంటే త్వరలో ఇస్తామంటున్నారు అంటున్నారు, ఇస్తామని. అదే దీపావళి కానుకని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆడపిల్లలకి అందరికీ ఆశ కదా, ఇంకా ఎప్పుడు వేసేది. అంటే పథకాలన్నీ అందుతున్నాయా లేదా అంటే మీరేమంటారు? అంటే ఇప్పుడు వేస్తేనే కదా మాకు అందినయా లేదా. పిల్లలకి ఈ మట్టికి తల్లి వందనం మట్టికి వచ్చినాయి, మళ్ళీ రుణమాఫీలు రైతు రుణమాఫీలు వచ్చినాయి, ఈ రాలేదు. పావలా డ్వాక్రా వాళ్ళకే పావలా వడ్డీలు రాలా, ఆడబెట్టిన ఇది రాలేదు. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారా? ఎక్కడన్నా ఈ మామూలుగా సిలిండర్లకి ఉచిత సిలిండర్లు అన్నారు, అవి ఒక్కోసారి పడ్డాయి, ఒక్కోసారి పడలా. ఉచిత బస్సుల గురించి మీరేమంటారు? ఎందుకు నాన్న ఉచిత బస్సులు ఎందుకు? ఇప్పుడు మేము ప్రయాణం చేయాలి, డబ్బులు పెట్టుకుని వెళ్తాం కదా, దాని బదులు ఏదన్నా చేస్తే సరిపోద్ది. అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? పర్లేదులే. అంటే కూటమి అంటే రాజధాని అది బాగా చేస్తున్నాడు కదా, పనులు స్టార్ట్ చేసామంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకున్నారు రాజధాని? రాజధాని చేస్తాం మంచిది, పిల్లలకి ఎగ్జిట్ ఉద్యోగాల పరంగా అట్టా పర్వాలేదు. అంటే ఐటీ కంపెనీస్ తీసుకొస్తాను అంటున్నారు, జరుగుతుంది అంటారా? తీసుకొస్తే మరి పర్లేదు. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందంటారు ఒక్క మాటలో? పర్లేదులే. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉండిద్ది. ఓకే, ఏ రకంగా చెప్తారు సూపర్ అని? ఏంటైనా అంటే పథకాలన్నీ సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే? అన్ని అందుతున్నాయి. మీకే పథకాలు అందాయి? అన్నీ వర్తిచ్చినాయి. ఇప్పుడు ఆడవాళ్ళు బస్సు ఎక్కొచ్చారు, అన్నీ బాగానే ఉండి. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటారా లేదా? హిట్టే. ఈ రోజు ప్రెస్ మీట్ లో చూసుకున్నట్లయితే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదని అన్నారు. ఆయనకి అసలు లేదు సిగ్గు. అంటే అలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బాబు గారిని అలా అంటాం కరెక్ట్ అంటారా? ఫస్ట్ ఆయన్ని ఇది చేస్తామే, ఆయనకి చీకటే, అందుకే మెల్లికి దిగెళ్ళాడుగా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పనులు ఎలా చేస్తున్నారంటారు? బ్రహ్మాండంగా ఉంటాయమ్మా, అభివృద్ధి బాగుండిద్ది, రోడ్లు బాగుంటాయి, దేశం బాగుండిద్ది, దానికి మించి ఇంకేమి లేదు. మాటలేమో కోటలు దాడుతున్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమి లేదని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. అవును అంటాడులే, అవన్నీ జరిగాయి కాదుగా. మీరేమంటారు? మేము చంద్రబాబు నాయుడే సూపర్. అంటే గత ప్రభుత్వం చూసారు, కూటమి చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? దేశం అభివృద్ధి పెరిగిద్ది, అన్నీ బాగుంటాయా, పోయిరా, అన్నీ బాగుంటాయి. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారు.
ఆయన అనుకుంటే సరిపోయింది దాంట్లో. నేను వచ్చాక రప్పా రప్పా అంటున్నారు మరి ఈసారి. అసలు రప్పలు ఉండవు, తోకలు ఉండవు, ఏముండవు. కాకపోతే నేను చేసింది ఎక్కువ చెప్పుకుంది తక్కువ అని అంటున్నారు ఆయన ప్రతిసారి. మరి మీరేమంటారు? లే, చంద్రబాబు నాయుడు బుర్రైంది, ఈయనేంది, ఆయన్ని ఈయనేం చేయగలిగి ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? కొత్త కదా, అంటే రోడ్ల విషయంలో కానీ పంచాయతీ శాఖలో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగా చేస్తారు, దీనికేం డౌట్ లేదు. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఒక్క మాటలో మీరేమంటారు బాబాయ్? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా? చేస్తున్నారు. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? మాకేమి రావండి, నాకు మా భర్త చనిపోతే పింఛన్ వచ్చింది. అంటే పింఛన్లు పెంచామంటున్నారు. పెంచింది ఏమి లేదు, ఆ 4,000. అంటే గతంలో చూసుకున్నట్లయితే 3,000, ఇప్పుడు బాబు గారు వచ్చాక అమాంతంగా 4,000. ఎలా అనిపిస్తుంది మీకు పెంచడం? అంటే అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు? బాగానే చేస్తున్నారు. ఓకే, ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టారు, దీని గురించి మీరేమంటారు? మేము ఆ బస్సులు ఉండగానే యాత్రలు వస్తున్నాం. ఓకే, అంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రశాంతంగా వెళ్తున్నారు. అవును. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆలోచించడం గొప్ప విషయం అంటారా కాదా? గొప్ప విషయమే. మరి ఆడవాళ్ళు చూడలేని కూడా చూస్తున్నారు కదా. అంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా లేదా? ఉపయోగం ఉందండి. మరి కొంతమంది ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకు ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం, అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణం చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి మీరేమంటారు? మేము అవసరమే ఉంటేనే ప్రయాణం చేస్తున్నాం, అవసరం లేకుండా ప్రయాణం చేసిన పనే ఉందండి. పనులు చేసుకునే వాళ్ళం, అవసరం ఉంటేనే ప్రయాణం చేస్తాం. అంటే కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు? బాగానే ఉందని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. సంవత్సరం 6 నెలలు అవుతుంది వచ్చి కూడా చాలా బాగా చేస్తుంది. కూటమి ప్రభుత్వం బాగుంది బేసిక్గా. అంటే గత ప్రభుత్వం పనితీరు చూసారు, కూటమి చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? గత ప్రభుత్వం అంతా కూడా స్కాముల మయంతో నిండిపోయింది. ఎక్కడ దాకా వద్దు, మా నాయి బ్రాహ్మణ కులంలోనే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 110 జీవో ఇచ్చిన సందర్భంగా ఆ జీవోను అడ్డం పెట్టుకుని మా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ సిద్ధవటం యానాదయ్య, టిటిడి బోర్డు మెంబర్ మాజీ ఆయన అనుచర వర్గం గుంటుపల్లి రామదాసు, ర్యాలీ వెంకటరమణ, అమలాపురపు నారాయణ, వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక 10 మందిగా ఉండి ఒక కేశఖండనశాలలో నాయి బ్రాహ్మణులు 46 దేవాలయాలకు ఈ జీవో 110 జీవో అనేది అమలయ్యింది. 46 దేవాలయాలు అంటే ఒక్కొక్క దేవాలయంలో 30 మంది నుంచి కనీసం 200 మంది ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 దగ్గర నుంచి ₹1,50,000 వరకు వసూలు చేసి ఈ స్కామ్ 10 కోట్ల దాకా చేశారు. తర్వాత ఇదంతా కూడా అప్పనపల్లి దేవస్థానంలో కొంతమంది ఉంటే కొంతమందికి ఇవ్వకుండా వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా ఆ విధంగా ఇది బయటపడింది. మరి గత ప్రభుత్వం వాళ్ళు మా ప్రభుత్వంలో అన్యాయానికి చోటు లేదని అంటున్నారు, మరి దీని గురించి మీరేమంటారు? అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడిదోక అవసరం మా కులం గురించి నేను మాట్లాడుతున్నాను. మా కులంలోనే ఇన్ని 10 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ గురించి కూడా మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాము. ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ కూడా చేపించాము. గత 6 నెలల కిందట ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర పెట్టాము, కమిషనర్ దగ్గర కూడా పెట్టాము. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ అయింది. 10 మందితో ఎఫ్ఐఆర్ అయింది. 10 మందిలో 9 మంది వీళ్ళు కేశఖండనశాల ఉద్యోగులుగా ఉన్నారు. ఉద్యోగులుగా ఉండి కూడా ఇప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ దాంట్లో ఉండి ఇప్పుడు పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్నారు. ఎఫ్ఐఆర్ అయ్యి కనీసం 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు వాళ్ళని ఆ విధుల్లో నుంచి తప్పించమని మా డిమాండ్. ఇప్పుడు లోకేష్ గారికి కూడా మేము ఇదే చెప్తున్నాం. మెయిన్ వాళ్ళు కేశఖండనశాలలో అవినీతి చేసి 10 కోట్ల రూపాయలు కేశఖండనశాల నాయకులుగా చెప్పుకుంటూ ఇదే అమ్మవారి దుర్గగుడిలో వాళ్ళు 5గురు ఉన్నారు ఇక్కడ సంబంధించి. ఈ 5గురు కూడా ఎఫ్ఐఆర్ అయ్యి 6 నెలల నుంచి 7 నెలల నుంచి వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళకి 25,000 రూపాయలు జీతం చేసింది వాళ్ళకి. అంటే వాళ్ళకి అమ్మఒడి పట్టలేదు, గవర్నమెంట్కి ఏ సంబంధించిన ఇవి కూడా వాళ్ళకి రావట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు వీళ్ళని ఎందుకు విధుల్లో ఉంచారనేది మేము కమిషనర్ ఈవో దగ్గర కూడా మేము పెట్టాము, అర్జీ పెట్టాము. అదే విషయంపై వాళ్ళ లోకేష్ గారు ప్రజా దర్బార్ విషయంలో ఆయనకి వివరించుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉద్యోగాల నుంచి విధుల్లో నుంచి తప్పించాలా. ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఛార్జ్ షీట్ అయినప్పుడు వీళ్ళు ఎలా అర్హులవుతారు? దీని వెనకాల ఎవరి హస్తం ఉందంటే? ఎవరి హస్తం ఉంది? కడప కింగ్ డామ్ అనేది ఒక అతను ఉన్నాడు, యానాదయ్య. కడప కింగ్ డామ్ అతను సంరక్షణలో ఇప్పుడు వరకు కూడా వాళ్ళని అనుచర వర్గాన్ని కాపాడుకుంటా వస్తున్నాడు.
ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటే ఒక మాటలో మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు పనితీరు, కూటమి పనితీరు చాలా బాగుంది. 100కి 200% చాలా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రీసెంట్గా చూసుకున్నట్లయితే తుఫాన్కి చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా ఆలోచించి కొన్ని చర్యలు తీసుకున్నారు. దీని గురించి మీరేమంటారు? చాలా బాగా చేశారు మేడం. తుఫాన్ వచ్చిన అది మనకు తెలిసినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పటి నుంచి గ్రామాల్లో కూడా చాలా వాళ్ళు ముందస్తు తెలియక విజనరీ లీడర్ అంటే అదే మేడం. ఎందుకంటే గ్రామంలో కూడా ఎక్కడికెక్కడ ఎలర్ట్ చేశారు. ప్రతి ఒక్క సచివాలయంలో ఉద్యోగులు కూడా అందుబాటులో ఉండి ఏ టైం ఏంటి అనేది పలాంది తర్వాత రైతులు ఎలా ఉండాలి, తర్వాత పరివాహ ప్రాంతాల వాళ్ళు ఎట్లా ఉండాలని ఎలక్ట్ చేశారు మేడం. చాలా బాగా చేశారు. అంటే ముందుగానే ఎలక్ట్ చేసి వాళ్ళకి కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి తీసుకున్న చర్యల గురించి మీరేమంటారు? పునరావాస కేంద్రాలు అలర్ట్ చేశారు మేడం. ఎక్కడికెక్కడికి అందరికీ బాగా చేశారు. తర్వాత పునరావాస కేంద్రాల ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేశారు మేడం. అంటే రైతులకి నష్టం జరిగింది, ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి దీని గురించి లేదు మేడం, రైతులకి మాత్రం తుఫాను బాధితులకి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. మా గ్రామాల్లో కూడా ఎక్కడ ఏంటి అనేది రాసుకున్నారు మేడం. తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వంలో నాయకులు వెళ్ళి ఫోటోలు దిగుతూ బిల్డప్లే కానీ అక్కడ ఏమి చేయట్లేదు అని అంటున్నారు. రెడ్ కార్పెట్లో వేసుకొని చూసింది వాళ్ళు మేడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి అక్కడ స్థానికంగా ఉండి ఎట్లా ఏంటనేది పొలంలో దిగి చేస్తున్నారు మేడం. వాళ్ళగా రెడ్ కార్పెట్లు వేసుకుని మాత్రం చూడలేదు మేడం. అంటే రైతులకి మంచి జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా మేడం, రైతులకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి జగన్ గారు ఆలోచన అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? జగన్ గారు ఆలోచన అయితే అప్పుడే రావాలిగా మేడం, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఆలోచన మాది, కృషి మాది, ఫలితం వాళ్ళదని అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటే మేడం. వాళ్ళ గవర్నమెంట్లోనే తీసుకురావాల్సింది కదా, ఇప్పుడు తీసుకొచ్చేది కదా. సార్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కృషి వల్ల అది వచ్చిందని మేము నమ్ముతున్నాం మేడం. అంటే దానివల్ల నో యూజ్ అని అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీని గురించి మీరేమంటారు? న్యూ యూజ్ అనేది వాళ్ళకి అట్లా అనిపించింది మేడం. దానివల్ల స్థానికంగా వైజాగ్ అనేది అభివృద్ధి చెందుతున్నట్లో అతిశయోక్తి లేదు మేడం. అంటే